సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. రాష్ట్రంలో వైద్య విద్య రూపురేఖలు మార్చే విధంగా వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని చేపడితే చంద్రబాబు వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి మండిపడ్డారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆమె అన్నారు. ప్రజారోగ్యంపై చంద్రబాబుకు ఏనాడు చిత్తశుద్ధి లేదన్నారు. 4 సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఎందుకు నిర్మించలేదని ప్రశ్నిస్తున్న వరదు కళ్యాణితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించడానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఇంకా ఈ నిరసన ర్యాలీల గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరద కళ్యాణ్ ఉన్నారు. మేడం, ఈ నిరసన ర్యాలీల తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి మేడం? యాక్చువల్గానండి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1923 నుంచి 2019 వరకు ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం 12. అందులో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 1 అటానమస్ కాలేజ్ పద్మావతి మెడికల్ కాలేజ్, మొత్తం 12 ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక కేవలం 5 సంవత్సరాలలో 17 మెడికల్ కాలేజీలు కట్టడానికి సంకల్పించడం జరిగింది. అందులో అతను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో అందులో 2 ఏళ్ళు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా వాటిని అధిగమించి 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది. ఎన్నికలు అయిన వెంటనే మనం చూసాము, పాడేరు మెడికల్ కాలేజ్ కూడా ప్రారంభించడం జరిగింది. అంటే జగనన్న తన హయాంలోనే 6 మెడికల్ కాలేజీలు ప్రారంభించేశారు. మిగిలిన మెడికల్ కాలేజీలు విడతల వారీగా కట్టడానికి జగనన్న నిర్ణయించడం జరిగింది. మొదటి విడతలో 5 మెడికల్ కాలేజీలు, రెండవ విడతలో ఇంకొక 5, మూడవ విడతలో 7 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టడానికి, అలాగే దానికి కావాల్సిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి, నాబార్డ్ నుంచి రకరకాల సోర్సెస్ ద్వారా నిధులు సమకూర్చడానికి కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి 18 నెలలు కావస్తూ ఉంది. మిగతా మెడికల్ కాలేజీలకి ₹1 కూడా కేటాయించలేదు సరికదా. వాటిలో 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేయడానికి పీపీపీ మోడ్ అంటూ టెండర్లు పిలవడం జరిగింది. అంటే ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా ఉంటే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేది ఒక జాతి సంపద. కొన్ని వందలేళ్ళు ప్రజలకి వైద్యం ఉచితంగా అందిస్తుంది. అలాగే పేద విద్యార్థులకి ఉచిత వైద్య విద్య కూడా అందించుతూ ఉండే పరిస్థితిని ఈరోజు కాలరాస్తూ ఇలా పీపీపీ మోడ్ అంటూ తన బినామీలకి, తన సొంత వ్యక్తులకి, తన పార్టీ వాళ్ళకి ఈ మెడికల్ కాలేజీలు కట్టబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఛత్తీస్గఢ్ లాంటి చిన్న రాష్ట్రాల్లోనే ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రము వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రైవేటు పరం చేస్తున్నారని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని రేపు అన్ని నియోజకవర్గాల్లో కూడా నిరసన ర్యాలీలు చేపడుతున్నామని, రానున్న రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి వరద కళ్యాణ్ హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.